గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నిన్నటి వీడియో. నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎలా అరేంజ్ చేశాను. మరైతే ఏమేమి తీసుకోవాలో ఒకసారి చెప్తాను. మిర్చి 2 తీసుకున్నాను, ఆనియన్స్ 1, తర్వాత క్యాప్సికమ్ 2 కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసేసి. తర్వాత ఆలు 2, ఒక 3 to 4 తీసుకున్నాను నేను టొమాటోస్ చిన్నవి, అండ్ ఒక పెద్ద దోసకాయ. ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానో చెప్తాను, అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలో వాటర్ కొంచెం చేసుకొని ఆరిపోయే వరకు ఉంచుతున్నాను. తర్వాత ఆయిల్ పోసుకొని దానిలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా హైలో పెట్టుకోండి. పక్కన జీరా వాటర్ పెట్టుకున్నా. రోజు నేను జీరా వాటర్ తాగుతున్నాను, వెయిట్ లాస్ కోసం. మేము సీటింగ్ జాబ్ కదా, ఇంకా కొద్దిగా వెయిట్ లాస్ కోసం ఇలాంటివన్నీ చేయాలి, తప్పదు. వర్కౌట్ కూడా కొంచెం లైట్గా తీసుకోవాల్సిందే. ఫ్రెష్గా కట్ చేసి నేను చెప్పాను కదా కరివేపాకు ఇంట్లోనే పెంచుకుంటున్నానని. వర్షం పడింది కదా, అందుకే దాంతో ఆడుకుంటున్నాను. ఇలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే కోసేసుకొని నేను ఒకసారి మీకు నా గార్డెన్ టూర్ కూడా చూపిస్తాను. నేను ఏమేమి మొక్కలు పెంచుతున్నాను, ఏమేమి ఈల్డ్ వస్తుంది, ఇంకా ఏమి రాలేదు అనేది వేస్తాను అనమాట. నేను ఒక రోజు నా గార్డెన్ టూర్ నేను ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నాను, ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా పెంచుతున్నాను అనేది కూడా మీకు చెప్తాను. నేను మీన్ వైల్ ఏం చేస్తున్నానంటే, రోజు మార్నింగ్ లెగ్గానే అన్నం కడిగేసి పెట్టుకుంటాను, బియ్యం కడిగేసి పెట్టేసుకుంటాను. సో దట్ నానుతుంది కొంచెం, అది త్వరగా ఉడుకుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది నానబెట్టి చేసుకుంటే. అందుకని నేను డైలీ ఇలాగే నానబెట్టేసి మిగతా పనులు చేసుకుంటాను. ఒక ½ గంట to 1 hour అయిన తర్వాత కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మన బాండీలో వాటర్ ఇంకిపోయి ఉంటే నేను ఆయిల్ పోసేసి తాలింపు దించేసాను. తాలింపులు కరివేపాకు నేను నీళ్ళతో పోసుకొచ్చాను కదా, అందుకే బాగా చిటపట్లాడుతుంది. సో నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేస్తాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ ఒకసారి వేసేసుకుంటున్నాను నేను. మీరైతే 1 by 1 ఏదైతే ఎక్కువసేపు ఉడుకుతుందో అది ముందు వేసుకొని అది కొంచెం ఉడికాక మిగతా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్నీ కలిపి వేసేసాను. ఇప్పుడైతే త్వరగా చేయాలి కాబట్టి వెజిటబుల్స్ అలా చేసుకుంటున్నాను. ఏదైనా ఒక ఆనియన్స్ టేస్ట్ వేసింది. కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి వేసేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, అది కుక్ అయిపోతాయి. ఆయిల్స్ మంచిగా తర్వాత ఒకటి వేసిన తర్వాత బట్ టైం నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తాను లైట్గా. నేను అన్నీ మిక్స్ అయినట్టుంది. ఇందులో చిటికెడు ఉప్పు వేస్తాను, ½ స్పూన్, చిన్న స్పూన్ పెట్టుకున్నాను సాల్ట్. ఇంట్లో వెజిటబుల్స్ వేసాక సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కరి కుకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా స్టైల్. వెజిటబుల్స్ వేసుకోలేదు, నేనే డైలీ నేను ఫస్ట్ అయితే లంచ్కి కుక్ చేసేసి ఆ తర్వాత టైంని బట్టి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో దాన్ని చేసుకుంటాను అనమాట. కుక్ అవడానికి కొంచెం తక్కువ టైం ఉందంటే ఈజీగా అయిపోయేవి. ఎక్కువ టైం మిగిలింది అనుకుంటే ఇంత టైం అవడానికి కూడా నేను కొంచెం లేట్ అయినా అయ్యేవి చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. అందుకని వెజిటబుల్స్ వేసేసాను. మంచిగా ఆయిల్ జీరా వాటర్ ఉంది కదా, అది ఇది మూత పెట్టి ఉడికించుకొని జీరా వాటర్ చేయకుండా అలా వదిలేస్తే తెలుసు కదా మీకు, పిల్లలు మాడిపోతాయి, పైన తిప్పుకోవాలి. సో మధ్యలో మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, లేకపోతే కింద మాడిపోతాయి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం త్వరగా వెజిటబుల్స్ అన్నీ మగ్గి మంచి కుక్ అయ్యేటానికి. నేను ఇప్పుడు కర్రీకి కావాల్సిన సాల్ట్ అంతా యాడ్ చేసేసి కొంచెం పసుపు వేసుకుంటాను. నాకు ఈ కలర్లో ఉంటే అస్సలు నచ్చదు. కూర ఉడికేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేస్తాను. లైట్గా పసుపు వేస్తున్నాను. కొంతమంది లాస్ట్లో యాడ్ చేసుకుంటారు. మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి కాసేపు మధ్యలో ఆఫ్ కుకింగ్ మధ్యలో తీసి చూసుకుంటూ అల్టిమేట్గా తినబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే తినడానికి వీలుగా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఈలోపు మిగతా పనులు మూత పెట్టేసి ఉడికించుకుందాము. నాకు ఈ ప్యాన్కి గ్లాస్ దీనికి నార్మల్ మూత పెట్టేస్తాను.
గ్లాస్ది రాలేదు, సో స్టీల్దే వాడేస్తున్నాను. అది జీరా వాటర్ కాసుకున్నాను కదా, అది మధ్యలో జీరా వాటర్ తాగుతున్నాను. ఇప్పుడు ఇది తాగేస్తాను. యాక్చువల్లీ ఈ సైడ్ నాకు ఎండ వస్తుంది, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఎండ లేదు. లేకపోతే ఇక్కడ చైర్ వేసుకొని నేను కూర్చొని ఎండలో, ఎందుకంటే కొంచెం డి విటమిన్ వస్తుందని జీరా వాటర్ తాగుతాను. వీడియోస్ అందరికీ డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా, అందుకని నాకు కూడా వచ్చింది. అప్పటి నుంచి నేను ఇలాగే డెఫిషియన్సీ ఇప్పుడు అందరిలో చూస్తున్నాను. ఈలోపు మా పనంలో ఇంతకుముందు ఉండేది కాలింగ్ బెల్. అదే ద ఓన్లీ వే ఆఫ్ గెటింగ్ డి విటమిన్ ఈజ్ సన్లైట్. చూడండి మంచిగా పోయింది. ఇప్పుడు కారం వేసేసి లైట్గా వాటర్ పోసి ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. నేను చిన్న స్పూన్ పెట్టుకున్నాను కారంలో, సో అన్ని స్పూన్లు చేస్తున్నారు అనుకోకండి, కరెక్ట్గానే సరిపోయింది. చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. మంచిగా పెట్టేసి వాటర్ పోసుకోండి, తగినన్ని వాటర్ పోసుకోండి. దోసకాయ ఉంది, దోసకాయ కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది దానికి. నేను జనరల్గా కుక్కర్లో కూడా పెడతా ఉంటాను. మిక్సీ తిప్పడం కోసం నేను ఇలా చేశాను అన్నమాట. కుక్కర్లో పెడితే 1 విజిల్ రాగానే మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఉడకాలి. క్లోజ్ చేసేసి వాటర్ పోసి, మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం పోసాను సరిపోతాయా లేదా అని. మూత పెట్టి కుక్ చేయండి. అది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చాలు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. యాక్చువల్ నేను బాక్సుల్లో సర్వ్ చేస్తాను. డైలీ లంచ్ బాక్స్ తీసుకోవాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.